హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ఇవాళ జనవరి 9వ తారీఖు 2025 సంవత్సరం అండి. ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి రెండు చాలా ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి వ్యాక్సిన్కి సంబంధించి అప్డేట్ ఉందండి, గాకాకి సంబంధించి. ఇంకొకటి సౌదీ రాయల్ కాన్సులేట్ ముంబై నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి. సో ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే, గాకా అంటే జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సౌదీ అరేబియాలో ఉంటుంది కదా. సో గాకా వారు ఇచ్చిన ఒక సర్క్యులర్ ప్రకారం, ఈ సర్క్యులర్ ప్రకారం దాదాపు 23 దేశాల నుంచి ఎవరైతే సౌదీ అరేబియాకి వెళ్తూ ఉన్నారో వారికి పోలియో వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. సో ఈ 23 దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, కాంగో, ఆఫ్రికా, కెనియా, నైజీరియా ఇలా అనేక రకాల దేశాలు ఉన్నాయి. మీరు ఫోటో కూడా డిస్ప్లే పైన చూపిస్తాను ఆ దేశాల పేర్లు. సో ఇందులో ఇండియా పేరు లేదు, దయచేసి కన్ఫ్యూజ్ అవ్వదండి. సో ఇండియాకి సంబంధించిన వాళ్ళకి ఎలాంటి టెన్షన్, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇండియా నుంచి వెళ్తున్న అన్ని రకాల ప్యాసింజర్లు, ఉమ్రా వాళ్ళు, వర్క్ వీసా వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు ఎవరికి కూడా ఈ పోలియో వ్యాక్సిన్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎందుకంటే ఇందులో మన ఇండియా పేరుని మెన్షన్ చేయలేదు. సో ఇప్పటికే చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు, అన్న ఏదో వ్యాక్సిన్ సర్టిఫికేట్ కావాలంటే కదా, మళ్ళీ కరోనా వచ్చిందా ఏంటి అని చెప్పి చాలామంది టెన్షన్ పడుతూ ఉన్నారు. ఈ గాకా సర్క్యులర్ ప్రకారం పోలియో వ్యాక్సిన్ సర్టిఫికేట్ కావాలి 23 దేశాలకు సంబంధించిన వాళ్ళకి. ఈ 23 దేశాల్లో ఇండియా పేరు లేదు కాబట్టి ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళకి పోలియో సర్టిఫికేట్ అనేది అవసరం లేదండి. సో ఈ సర్క్యులర్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. పోలియో వ్యాక్సిన్ సర్టిఫికేట్ 4 వీక్స్ బిఫోర్ తీసుకొని ఉండాలి అండ్ 12 months వ్యాలిడిటీ ఉండాలి. ఇంకా చాలా ఈ సర్క్యులర్లు ఉన్నాయి. సో ఇందులో మన ఇండియా పేరే లేదు కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ సర్క్యులర్లో పోలియో సర్టిఫికేట్ ఉంది కానీ ఇండియన్కి ఎలాంటి సంబంధం లేదు. ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళకి పోలియో వ్యాక్సిన్ సర్టిఫికేట్ అవసరం లేదు, సరేనా. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ రాయల్ కాన్సులేట్ ముంబై వారి నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి. సో చూడండి, సౌదీ అరేబియాకి సంబంధించి వర్క్ వీసాలు స్టాంపింగ్ అవ్వాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. మనం ఇంతవరకు సౌదీ అరేబియాకి సంబంధించి స్కిల్ వెరిఫికేషన్ టెస్ట్ చూసి ఉంటాము. స్కిల్ వెరిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెల్డర్, ప్లంబర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ఇలాంటి జాబ్స్ ఎవరైనా తీసుకుంటూ ఉంటే సో వీళ్ళు ముంబైకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి వీళ్ళకి స్కిల్స్ ఉన్నాయా లేదా, అంటే పని వస్తుందా లేదని చెప్పి టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్లో పాస్ అయిన తర్వాత మనకు ఒక స్కిల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వస్తుంది. అది ఉంటేనే మనకు స్టాంపింగ్ అవుతుంది, అవునా. సో అదే తరహాలో ఎవరైతే డిగ్రీ సర్టిఫికేట్స్ ఉన్నాయో, సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది. సో అలాంటి వారు అప్లికేషన్ ప్రోగ్రామర్ వీసా తీసుకుంటారండి. సో అప్లికేషన్ ప్రోగ్రామర్ వీసా తీసుకుంటారు. ఈ వీసా తీసుకున్న తర్వాత ముందు ఎలాగుండేదంటే ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్ పైన వెనకాల అపోస్టల్ చేసి మనం సబ్మిషన్ చేసే వాళ్ళం, స్టాంపింగ్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఇలాంటి డిగ్రీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు దయచేసి అందరు కూడా ముంబైకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త రూల్స్ వచ్చాయి. ఈ కొత్త రూల్ ప్రకారం ప్రొఫెషనల్ టెస్ట్ ఉంటుంది. అంటే వీళ్ళకి వర్క్ వస్తుందా రాదని చెప్పి అక్కడికి వెళ్ళి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో పాస్ అయిన తర్వాతనే ఒక సర్టిఫికేట్ వస్తుంది, దాని తర్వాతనే స్టాంపింగ్ అవుతుంది. సో ఇలా మనకు కంప్యూటర్ సైన్స్ వాళ్ళే కాదు, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఎవరికైతే డిగ్రీ సర్టిఫికేట్ ఉండి ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద వీసా తీసుకుంటూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ప్రొఫెషనల్ టెస్ట్ కంపల్సరీగా ముంబైలో చేయించాలి. సో ఇంకా దీని గురించి ఏ టెస్ట్కి ఎంత అమౌంట్ అవుతుంది, అది ఎలా స్లాట్ తీసుకోవాలి, ఇవన్నీ మీకు నేను రాబోయే వీడియోస్లో చెప్తానండి, సరేనా. ఇంకా నెక్స్ట్ సౌదీ ఎయిర్లైన్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చిందండి. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఎవరైతే ఉమ్రా వీసా మీద సౌదీ అరేబియాకి వెళ్తూ ఉన్నారో వారికి నైజీరియా ఏదో సంథింగ్ వ్యాక్సిన్ పేరు చెప్తా ఉన్నారు. ఈ వ్యాక్సిన్ కావాలని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. కానీ ఇందులో ఇండియా ఉందా లేదా, అసలు ఈ వ్యాక్సిన్ గురించి ఏంటి, ఈ కోవిడ్ వ్యాక్సిన్ అంటే అందరికీ ఉంటుంది కానీ ఈ వ్యాక్సిన్ పేరు ఏదో కొత్తగా ఉంది, దీని గురించి ఇంకా పూర్తి సమాచారం నా దగ్గర లేదు. సో మా ఉమ్రా గ్రూప్స్ ఉంటాయి కదండి, ముంబైలో, ఢిల్లీలో మా గ్రూప్స్ ఉన్నాయి. ఇంకా మా గ్రూప్స్ ఎలాంటి అప్డేట్ రాలేదండి. ఇన్షాల్లా ఇంకా టైం ఉంది. వీలైతే నేను రేపటి వరకు ఈ సౌదీ ఎయిర్లైన్స్ సంబంధించి ఏదైతే న్యూస్ వచ్చిందో నేను దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకుని మళ్ళీ న్యూస్ చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి.